మిత్రులారా, మరి బిగ్ టీ వాళ్ళకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మిత్రులారా, ఈరోజు మేము న్యాయవాదులమైనటువంటి మేము 24వ రోజు ఈరోజు దీక్ష చేపట్టినాం. ఎందుకంటే ప్రభుత్వం జీవో నంబర్ 512, అదేవిధంగా యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి 22/27 తెచ్చింది. ఇది ప్రజా వ్యతిరేకమైనది అని చెప్పి ఉద్దేశంతో మేము దీక్ష చేపట్టినాము. ఈరోజు మేము దీని మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి మాకు అనుకూలంగా స్టే వచ్చింది. మరి ఈ స్టే వచ్చడం కారణంగా మేమందరికీ, ప్రజలందరికీ మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ విషయమై మేము ఈ రోజుకు విరమించుకొని, మరి ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే వాపసు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మీడియా ముందుకు తెలియజేస్తున్నాను. బాబు సాహెబ్, జనరల్ సెక్రటరీ, బార్ అసోసియేషన్ ఎక్స్. బిగ్ టీవీ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఈ 512 జీవోను రద్దు చేయడం కొరకు మేము న్యాయవాదులమంతా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ తరఫున 24 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నాము. అందరూ కూడా మా అడ్వకేట్స్ యొక్క ఐకమత్యంతో ఈ ఉద్యమం విజయం సాధించాము. ఇప్పుడు హైకోర్టు వారు మరి ఇంటీరియం స్టే ఈ యాక్టును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఇది మా యొక్క అడ్వకేట్స్ గారి ఘన విజయము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యాక్ట్ గురించి ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పి అందరూ కూడా ఉద్యమాలు చేశారు అడ్వకేట్స్. ఇది అందరికీ కూడా మంచి విజయము, ఘన విజయముగా మేము భావిస్తున్నాము. కాబట్టి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా అడ్వకేట్స్ గారికి అంతా. కాబట్టి నా పేరు టి నాగభూషణ్ నాయుడు, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ వారు కొత్త కాలంలోనే క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ప్రోత్సహించి నూతన సంవత్సరంలో మరిన్ని పథకాలు తీసుకొచ్చేలాగా ఆర్థిక చేయూతను అందించాలని క్రీడా సంఘాల తరపున, క్రీడాకారుల తరపున కోరుకుంటూ మరోసారి బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు అవినాష్ రెడ్డి, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి.